ప్రైజ్ ద లార్డ్. ఈ దిన వాక్య భాగము జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం. నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. దేవుడు తిరిగి ఇజ్రాయెల్ ప్రజలకు, తను ఏర్పరిచిన ప్రజలకు దేవుడు వారిని తిరిగి ఖ్యాతిని మంచి పేరును దేవుడు కలుగజేయాలని ఇష్టపడుతూ వచ్చాడు. ఎందుకంటే వారు చెరలో వెళ్ళిన దాన్ని బట్టి ఎంతో నిందతో, అవమానంతో, సిగ్గుతో నిండి ఉంటూ వచ్చారు. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో కూడా అది పాడైపోయిన మృగములు పండుకున్న స్థలమాయనే అని దాని మార్గమును పో వారందరూ చెప్పుకొనొచ్చు, ఈసడించుచు పోపమ్మని సహాయ చేయుదురు. ఇలాంటి పరిస్థితిలో ఉంటున్న ఈ పట్టణానికి దేవుడు తిరిగి వారి మధ్య దేవుడు నూతనమైన కార్యం జరిగించాలని, వారిని రక్షించాలని, వారికి తిరిగి క్షేమస్థితి తీసుకురావాలని దేవుడు సంకల్పిస్తూ వచ్చాడు. అందుకే 3వ అధ్యాయం 17వ వచనంలో నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ యందు సంతోష చేత ఆయన హర్షించును. తిరిగి దేవుడు వారి మీద ఎంతో ఆనందంతో, సంతోషంతో, ప్రేమను వహించి ఆయన వారిని రక్షించాలని సంకల్పిస్తూ వచ్చాడు. అందుకే వారి మధ్య తిరిగి వచ్చి దేవుడు వారిని కట్టినవాడుగా ఉంటూ వచ్చాడు. వారిని చెరను తిప్పివేసి వారి యొక్క శిక్షణంతో కొట్టివేసి వారిని కూడా ఇప్పుడు శ్రేష్టమైన ప్రజలుగా, పేరు ప్రఖ్యాతి గల ప్రజలుగా చేయడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఈ దినమున నీవు కూడా నిందతో, అవమానంతో, సిగ్గుతో ఈ దినం ఉన్నట్లయితే దేవుడు నీ ఎడల తిరిగి సంతోషపడి, ఆనందపడి, నీ మీద జాలిపడి తిరిగి నిన్ను రక్షించాలని, నిన్ను కట్టాలని, తిరిగి నీ జీవితంలో కూడా ఆ ఇజ్రాయెల్ ప్రజలు చేసే రీతిగా నీకు ఖ్యాతిని, మంచి పేరును దేవుడు మాత్రం కలుగజేసేవాడు ఉంటున్నాడు. ఈ దినాన్ని మన జీవితంలో మనము ప్రభు ఎదుకు వచ్చి ప్రభుకు మనము మనస్పూర్వకంగా తిరిగినప్పుడు దేవుడు నిశ్చయముగా మన జీవితాన్ని కట్టి అనేకులకు ఆశీర్వాదం చేసేవాడు ఉంటున్నాడు. ప్రభు ఆ రీతిగా మనకు సహాయం చేయను గాక. ఆమేన్.